ఉద్యమం ఆమె ఊపిరి, లడాయిలే ఆమె జీవితం, కానీ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది. సో ప్రజెంట్ అయితే నేను హిమాయత్ నగర్ దగ్గరికి వచ్చిన. సో ఆ కాంగ్రెట్ ఎవరు అనేది ఒక్కసారి మీకు కూడా చూపిస్తా, తనతో ముచ్చట పెట్టినకి వచ్చిన. సో మస్తు విషయాలు ఒకసారి మనం మాట్లాడదాం. సో ప్రజెంట్ ఆమె లైఫ్ ఎట్లా ఉందనేది కూడా తెలుసుకుందాం. సో ఇప్పటిదాకా ముచ్చట చెప్పింది ఎవరి గురించే కాదు, సంధ్యక్క. ఇక ప్రజెంట్ అయితే నేను సంధ్యక్క ఇంటికి వచ్చేసిన. ఒక్కసారి అక్కతో మాట్లాడదాం. ఎందుకంటే గతంలో మహిళల పైన జరిగే అత్యాచారాల గురించి కావచ్చు, ఒక రేప్ అనే వర్డ్ ఒక ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడినా తాట తీసేటట్టు ఉంటుండే పరిస్థితి. కానీ ఎందుకు ఇప్పుడు ఇంత కామ్ అయిపోయారు? సో ఈ విషయాలతో పాటు ఇంకెన్నో ముచ్చట్లు మాట్లాడడానికి వచ్చిన. ఇగో చూస్తారు కదా సంధ్యక్క. హాయ్. మంచిగా ఉన్నారా? బాగున్నాం. సో అప్పుడు నాన్న ఉద్యమకారులు అన్నారు. ఎట్లా ఉండే అసలు ఆ టైంలో? అంటే ఈ టైంలో ఉద్యమాల గురించి మాట్లాడుకునే పరిస్థితులు లేము ఇప్పుడు ప్రజెంట్ మనం, కానీ అప్పట్లో ఎట్లా ఉండే అసలు ఉద్యమం? అప్పట్లో అసలు ఉత్తర తెలంగాణ అంతా ఉద్యమాలే. విప్లవోద్యమాల కేంద్రం ఉత్తర తెలంగాణ. అసలు ఉద్యమాలే అది. అప్పుడు అప్పటి కాలంలో విప్లవోద్యమ ప్రభావం లేకుండా ఎవరి యూత్ గడవల. స్కూలింగ్ నుంచి మొదలైతే కాలేజ్, డిగ్రీ, పీజీల వరకు విప్లవోద్యమ ప్రభావం లేకుండా అక్కడ ఆనాటి యూత్ జనరేషన్ ఏం బయటికి రాల. ఎంతో కొంత ప్రభావంతో అందరూ నడిచి వచ్చారు. అట్లా చాలా మంది మీద ఉన్న ప్రభావం మా మీద కూడా ఉంది. మా ఇంటి వాతావరణం కూడా పెద్ద పెద్ద విప్లవోద్యమ నాయకులు మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడున్న ఆనాటి పీపుల్స్ వారు, ఇప్పుడు మావోయిస్ట్ కానీ, సిపి రెడ్డి గ్రూప్లో ఉండే కూర రాజన్న కానీ, సిపి రెడ్డి గ్రూప్ లీడర్స్ కానీ అందరూ మా ఇంటికి బాగా వచ్చేది మా నాన్న కోసం. మా నాన్న కూడా ఎమర్జెన్సీలో జైల్లో అరెస్ట్ అయి ఉన్నారు. మా నాన్న అరెస్ట్ అయితే మా ఫాదర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉండే, పంచాయతీ సమితి, బ్లాక్ డెవలప్మెంట్. మా ఫాదర్ విడుదల కోసం కూడా ప్రజలు అక్కడ రాజకీయ నాయకుడు బాలగౌడని ఉండే, ఎల్లారెడ్డిలో, నిజామాబాద్ ఎల్లారెడ్డిలో బాలగౌడని. ఆయన ఇంటి ముందు జనాలు వేల మంది కూర్చున్నారు మా సార్ని తీసుకురమ్మని. అట్లా మా ఎమర్జెన్సీలో ఎంత పెద్ద నాయకులను అరెస్ట్ చేసినా కిమ్మనని రోజుల్లో కై లేదు, అసలు మాట్లాడే పరిస్థితి లేదు. దట్ ఈజ్ ఎమర్జెన్సీ. అది ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం ఎవడు మాట్లాడకుండా ఉంటాయి. మాట్లాడే స్వేచ్ఛని, ప్రజాస్వామిక స్వేచ్ఛను హరించి వేయడం కోసం. సో ఆ కాలంలో మా ఫాదర్ అరెస్ట్ని వ్యతిరేకిస్తూ చాలామంది, వేలాది మంది ప్రజలు కదిలారు. అట్లా ప్రజా ఉద్యమాలతో మా జీవితం అంతా ఉంది. చిన్నప్పటి నుంచి మా ఇల్లే కేంద్రంగా యువజన సంఘాలు ఉండే. అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, భగవతీ చరణ్ గుప్తా, ఇట్లా నాయకుల ఏకపాత్ర అభినయాలు అవన్నీ మా ఇంట్లో అందరూ వచ్చి తయారు చేసేవాళ్ళు, రిహార్సల్స్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడు మీటింగ్లు, నేను పిడిఎస్సిలో పనిచేసే స్కూలింగ్లో. బాగా అంటే అందరూ ఉండేవాళ్ళు మా ఇంట్లో. బాగా విప్లవోద్యమ అన్ని పుస్తకాలు, చర్చలు, నేను కూడా అవి చదివి మా స్కూల్లో తోటి పిల్లలకి చెప్పేదాన్ని. అట్లా ఆ వాతావరణంలోనే పెరిగాం. ముఖ్యంగా పుస్తకాలు బాగా చిన్నప్పుడు చందమామలు, బాలమిత్రులు, బొమ్మరిల్లులు చదివనే 5th, 6th, 7th వరకు. ఇంకా 8th నుంచే విప్లవోద్యమ పుస్తకాలన్నీ. అప్పట్లో ఇప్పుడు వచ్చిన ప్రజాతంత్రం అప్పుడు కూడా వచ్చేది. ఆ ప్రజాతంత్రంలో రాజు పేద అని, టామ్ సాయర్, రాజు పేద, అట్లాగే వాసిరెడ్డి సీతాదేవి, సావేరి, శ్రీశ్రీ అనంతం, ఇట్లాంటివన్నీ వచ్చాయి. అవన్నీ బాగా చదివేవాళ్ళం. ఆ రాజు పేద అయితే నేను పోయి మా పిల్లలందరికీ చెప్పేదాన్ని. అదే కాదు, మొత్తం విప్లవోద్యమ సాహిత్యం, ఉప్పెన, చౌలిపో ఉప్పెన, వసంత గీతం, ఉదయ గీతిక, ఇవన్నీ చాలా బుక్స్. ఎర్ర జెండాలు, 10 days షుక్ ది వరల్డ్, ప్రపంచాన్ని కుదిపేసిన ఆ 10 రోజులు, జాక్ లండన్ ఉక్కుపాదం, అదే అమ్మ నవల, టాల్స్టాయ్ రచనలు, ఈ లూషన్ రచనలు, మన తెలుగులో కానీ అప్పుడు విప్లవోద్యమం బాగా కదా, విరసం వాళ్ళ అందరివి, శివసాగర్ సాహిత్యం, వరవరరావు గారి సాహిత్యం, చాలా మందివి ఇంకా చెప్పుకుంటూ పోతే. పుస్తకాల పైన కూడా కొన్ని సందర్భాల్లో నిషేధం విధించిన సిచ్యువేషన్స్ ఉన్నాయని విన్నాం. అవును. మా చిన్నప్పుడు ఆఖరికి వాసిరెడ్డి సీతాదేవి గారు మరీచిక అనే ఒక నవల రాస్తే దాన్ని కూడా నిషేధించారు. ఎందుకంటే అందులో 2 అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, ఒకళ్ళు హిప్పీస్లో కలిస్తే ఒకళ్ళు నక్సల్ ఉద్యమంలో కలిసినట్టు చూపించింది, అది కూడా నిషేధించారు. అట్లాగే రంగనాయకం గారి సాహిత్యం నిషేధించలేదులే, కానీ రంగనాయకం సాహిత్యం చాలా చలం సాహిత్యం తర్వాత రంగనాయకం గారి సాహిత్యం
స్త్రీవాదాన్ని, స్త్రీల దృక్పథాలని చాలా చర్చకు తెచ్చింది. ఇంకా ఆ తర్వాత విప్లవోద్యమంలో ఉవ్వెత్తున సాగిన పోరాటాలు లైక్ తెలంగాణ సాయుధ పోరాటం, దాని సాహిత్యం, ఉమ్. చాకల ఐలమ్మ లాంటి వాళ్ళు, మల్లి స్వరాజ్యం లాంటి వాళ్ళు, వాళ్ళ భాగస్వామ్యం, ఇంకా ఎంతో మంది మనకు తెలియని మన చరిత్ర అని శ్రీశక్తి సంఘటన వాళ్ళు తెచ్చారు. ఆ పుస్తకం చదివితే ఎంతమంది మహిళలు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు అనేది చరిత్రకెక్కింది. ఇప్పటికీ చదువుతున్నారా? అసలు మీ బుక్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తున్నా నేను మీరు ఉన్నాయి, చెప్తుంటే. అన్ని మొత్తం పైన బుక్స్ ఉంటాయి అన్ని. అవునా? మాకు మీరు ఎక్కడ చూసినా ఆఖరికి ఇంట్లో సరిపోక వరండాలో 2 బీరువాలు కూడా పెట్టా బయట. అవునా? కారిడార్ లో ఉన్న 2 బీరువాలు, బుక్స్ బీరువాలు నాయే. అవునా? బుక్కుల కోసం బీరువాలు 2 బయట, 2 బీరువాలు పెట్టా బయట. ఇప్పటికీ ఉన్నాయి. ఒకసారి బయట చూద్దామా? కూడా అవి తాళాలు చూడాలి, తాళాలు వేస్తాం కదా, బయట ఉన్నాయి. ఓకే. సో బుక్స్ ఉన్నాయి పైన అంతా బుక్సే. అవునా? బుక్స్ లేని ప్లేసే లేదు ఇంట్లో. డైనింగ్ టేబుల్ సగం బుక్స్ తో ఉంటుంది. ఉమ్. అదిగో ఇవన్నీ కూడా బుక్స్, వీటి లోపల అన్ని దీని కింద అంతా బుక్సే ఉంటాయి. ఉమ్. పైన మాత్రం బాబు బుక్స్ ఉన్నాయి కానీ. ఉమ్. సో అట్లా books ప్రపంచం. బుక్స్ చిన్నప్పటి నుంచి ఈ రోజుకి మేము మిగిలామంటే దాదాపు మార్క్సిస్ట్ భౌతిక సూత్రాల నుంచి, భౌతిక సూత్రాలు ఆనాడు చిన్నప్పుడే చదువుకుని ఆ క్లాసులు విని తెలుసుకున్న వాళ్ళం. అయితే బుక్కులతో పాటు ఇక్కడ అవార్డ్స్ ఇవి చాలా కొంచెమే ఇంకా ఉన్నాయి లోపల. అవునా? సో ఏంటి ఇక్కడ ఉండే వాటితో మనకి ఎక్కడో ఏదో ఒక కనెక్షన్ ఉంటది. అన్ని ఉద్యమాలవే, అన్ని ఉద్యమాలలో వచ్చినవే. ప్రతిదీ కూడా ఇది కీర్ గ్రూప్ మన ట్రాన్స్జెండర్ వాళ్ళు ఇచ్చారు. ఇది అది గుంటూరులో లాయర్స్ ఇచ్చారు, అది US లో ఇచ్చారు, అది కూడా US లో ఒకటి ఇచ్చారు. దాని వరకు US లో కొన్ని మీటింగ్స్కి వెళ్ళాను, దాని వెనుకది కూడా US లోదే. అక్కడ కొన్ని మా వాడు రోజు క్రికెట్ ఆడతాడు కదా, చాలా బొమ్మలు బలగొట్టాడు. ఇంకా అట్లా తెలంగాణ ఉద్యమంలో అవన్నీ చూడండి, జయశంకర్ సార్తో గాని. తెలంగాణ ఉద్యమంలో అయితే ఎన్నో, ఇంకా నేను హైట్ ఇంతకన్నా ఉంటే పట్టవు కాబట్టి అన్ని లోపటేసిన. ఇక ఇవన్నీ తెలంగాణ ఉద్యమం. అక్కడ జయశంకర్ సార్ ఒకటి BDL కంపెనీలో వచ్చారు. ఇట్లా రకరకాల అదొకటి, ఏదో కంపెనీ, ఏదో మీటింగ్, ఏదో యూనివర్సిటీ. నేను చాలా యూనివర్సిటీలకి ఉమెన్ ఇష్యూస్ మీద మాట్లాడడానికి వెళ్ళా. తెలంగాణ యూనివర్సిటీ, ఈవెన్ ఆంధ్రాలో మంచి తెలంగాణ ఉద్యమ కాలంలో JNTUలో పిలిచారు వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ మాట్లాడడానికి, లేదా డిఫరెంట్ టాపిక్స్. యూనివర్సిటీలో ఇచ్చిన మొమెంటోలు చాలా ఉన్నాయి. ఇవి తెలంగాణ ఉద్యమంలో కానీ ఆ పైన ఉన్నవి. కోర్టుల్లో, హైకోర్టు అమరవీరుల స్తూపం. ఇది అమరవీరుల స్తూపం. సో ఒక్కసారి అమరవీరుల స్తూపం గురించి, ఇది ఏ సందర్భం అసలు? అంటే తెలంగాణ ఉద్యమ కాలం అంతా కూడా అమరవీరుల స్తూపాలు ఇంకా చాలా ఉన్నాయి. అమరవీరుల స్తూపాలు మాకు, నేను తెలంగాణలో ఇంచుమించు 2008 నుంచి మొదలు పెడితే 14 వరకు నేను మినిమం ఒక 500 మీటింగ్లకు అటెండ్ అయ్యింట. 500? మా తెలంగాణ జేఏసీలో KCR గారు తరచుగా చెప్పేవారు, కోదండరాం తర్వాత సంధ్యాకనే ఎక్కువ తిరుగుతుంది అని. చాలా ఊర్లలో ఒకవేళ కోదండ గారికి వీలు కాకపోతే, కోదండికి వీలు కాకపోతే సంధ్యక్కన రమ్మని అట్లా అడిగేవాళ్ళు. నేను తిరిగినంతగా మా జేఏసీలో ఎవరు తిరగల. సూరత్, భివాండి, బాంబే 5-6 సార్లు వెళ్ళా, సూరత్ 4 సార్లు వెళ్ళా. చాలా తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి తిరిగా. మీకు ఇక తెలంగాణ అంటే చెప్పొద్దు. నేను 500 నేను ఊరికే అందాజు చెప్తున్నా. అవన్నీ కూడా నా దగ్గర లేవు కానీ కొన్ని ఎక్కడ వదిలేసినవి ఉన్నాయి, ఆ ఊర్లలో మర్చిపోయి వచ్చినాయి అంటే కొన్ని తెచ్చుకుని పెట్టుకున్నా. అయితే ఇక్కడ ఈ స్తూపం, నేను అవార్డు మాత్రం ఇక్కడ ఒకటి అడగాలి. అవార్డు మాత్రం నేను నా జీవితంలో ఎన్నో అవార్డులు ప్రపోజ్ చేశారు, వచ్చినాయి కానీ నేను ఒకటే ఒక అవార్డు నా జీవితంలో తీసుకున్నా. ఇది రంగవల్లి అవార్డు. నేను ప్రౌడ్గా ఎన్కౌంటర్లో, పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన రంగవల్లి అక్క అవార్డు మాత్రం నేను తీసుకున్న అవార్డు, ఏకైక అవార్డు ఇదే. ఈమె నన్ను ఉద్యమంలో వేలు పట్టుకుని తీసుకొచ్చింది. ఈమె వెంబడ నేను ఉద్యమంలోకి వచ్చాను. ఇది హైదరాబాద్కి వచ్చినాక వీళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఈమెతోటి నేను మొదటి మీటింగ్లు సిటీలో, హైదరాబాద్లో మీటింగ్లకు వచ్చానంటే రంగవల్లక్కతో వచ్చాను. ఆమెతో ఉస్మానియా యూనివర్సిటీ, లేడీస్ హాస్టల్ ఇట్లా వెళ్ళేదాన్ని. ఆ రకంగా ఆమెతో తిరుగుతూ, ఆమె ఎన్కౌంటర్ అయింది, మళ్ళీ ఆమె బాడీ తీసుకొచ్చే దాంట్లో, ఆమె అంత్యక్రియలు అన్నిట్లో ఉన్నాను నేను. అసలు ఏంటి ఆ సందర్భం ఏంటి? ఎన్కౌంటర్ అంటే ఆమె పోలీస్, ఆమె చాలా కాలం
ఉస్మానియా యూనివర్సిటీ పీడిఎస్సిలో పనిచేసింది. ఆ పీడిఎస్సిలో ఉండగా రాష్ట్ర నాయకురాలుగా ఉండగా మేమంతా ఉద్యమంలోకి వచ్చాము. అక్క ఇన్స్పిరేషన్ అంటే పార్టీ ఇన్స్పిరేషన్, సంఘాల ఇన్స్పిరేషన్, చరిత్ర, ఆ ఉద్యమ చరిత్ర మనకి ప్రేరణ. కానీ అక్కతో కలిసి తిరిగి పనిచేశాను. అటాచ్మెంట్ చాలా. తర్వాత తను యూజీలోకి వెళ్ళిపోయింది. యూజీలోకి వెళ్ళి వరంగల్ ఏరియాలో వరంగల్ ఏసీ బాధ్యతల్ని నిర్వహిస్తున్న కాలంలో పోలీస్ ఎన్కౌంటర్లో అక్క చనిపోయింది. ఆమె తండ్రి ఆమె జ్ఞాపకార్థం అవార్డుని, అక్క బర్త్డే December 31. సో ప్రతి December 31 ఆమె జ్ఞాపకార్థం అవార్డ్స్ని ప్రకటించారు. అట్లా ఒక సంవత్సరం 2006లో నాకు ఇచ్చారు. ఈ ఒక్క అవార్డే, అక్క అవార్డు తీసుకోవడం అంటే ఆమె 99లో చనిపోయింది. 11/11/99. సో ఆమె అవార్డు తీసుకోవడం అనేది నేను చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి తీసుకున్నాను. ఇంకే అవార్డ్స్ తీసుకోవాలి. నాకు పద్మశ్రీ కూడా ప్రపోజల్ అడిగారు. ఇప్పుడు ఏదో అంత నడుస్తుంది కదా పద్మశ్రీ. కరెక్ట్ తెలంగాణ ఉద్యమ కాలంలో కిరణ్ కుమార్ ఎవరికి ఇవ్వాలి అంటే మహిళా రంగంలో సంధ్య అని రాశారని సాక్షి వేసింది, పద్మాలు వరించబోయేది వీళ్ళని అని. అయితే నన్ను నా బయోడేటా అడిగారు, నేను ఇవ్వలేదు. ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్ నుంచి మీది ఇవ్వమన్నారు అని అడిగితే నేను ఇవ్వను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఏ అవార్డ్స్ తీసుకోను అని. అట్లా ఈ అంటే ఒకప్పుడు మేమంతా విప్లవ సంఘాలతోటే, మహిళా సంఘంలోకి వచ్చి మీరు ఇందాక చెప్పినట్టు ఒక గుర్తింపు అంటే మహిళా సంఘంలో మహిళల వాయిస్ వినిపించడంలో బాగా ఫోకస్డ్గా వచ్చాక ఇటువంటి అవార్డులన్నీ ప్రతిపాదించడాలు, ఆఫర్లు చేయడాలు వచ్చాయి. అసలు పద్మ అవార్డు కోసం ఇప్పుడు పెద్ద లడాయి జరుగుతుంది. వీళ్ళకి వేయలేరంటే వాళ్ళకి వేయలేరంటే వీళ్ళకి వేయలేని. కానీ మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు? నాకు అవార్డ్స్ తీసుకోవడము, పదవులు తీసుకోవడం నాకు ఎప్పుడు ఇష్టం లేదు. అట్లా అంటే రాజ్యసభ ఆఫర్లు కూడా వచ్చాయి. అవార్డులు, పదవులు, ఆఫర్లు అందరూ చేశారు. ఇట్ స్టార్టెడ్ ఎప్పుడంటే దాదాపు చంద్రబాబు టైం నుంచి. అంతకుముందు కూడా కొద్దిగా చిన్న ఇచ్చినా పట్టించుకునే వాళ్ళం కాదు. తర్వాత చంద్రబాబు టైం నుంచి ఇంకెక్కువ రావడాలు మొదలెట్టినాయి. చంద్రబాబు కూడా అది ఇస్తాం ఇది ఇస్తాం అని కబుర్లు బాగానే పంపేవాడు. మీ నిజామాబాద్ మండ వెంకటేశ్వరరావు గారు, లేకపోతే వాళ్ళ పార్టీలో పనిచేసే కొంతమంది ఉంటారు కదా వాళ్ళని. అట్లాగే అందరు రాజశేఖర రెడ్డి గారు అడిగారు, కిరణ్ కుమార్ గారు అడిగారు, కేసీఆర్ వరకు కూడా ఏదో ఒకటి తీసుకోమని, కేసీఆర్ అన్న రాజ్యసభ ఏదో తీసుకోమని అందరూ, మహిళా కమిషన్ చైర్పర్సన్. నేను ఎప్పుడు ఏది ఆశించలేదు. అందరి ఆఫర్స్ని రిజెక్ట్ చేసా. ఏ పదవులు, సన్మానాలు, అవార్డులు ఆఫర్ చేశారో అన్నీ తిరస్కరించాక అందరూ కేసులు ఆఫర్ చేశారు. అందరూ నాకు కేసులు ఆఫర్ చేశారు. ప్రతి ప్రభుత్వంలో, ముఖ్యంగా చంద్రబాబు టైం నుంచి నేను కేసులు అన్నిట్లో, ఎవ్వరు కేసులు తక్కువ అంటే నాకు అనిపించింది. పదవులు ఆఫర్ చేస్తారా, అవి తిరస్కరిస్తే కేసులు ఆఫర్ చేస్తారా? దాదాపు ఎన్ని కేసులు ఉండొచ్చు? ఎప్పుడు చంద్రబాబు టైంలో స్టార్ట్ అయినాయి. 99లో ఆయన ఎలక్షన్స్ లో గెలవగానే నా ఉద్యోగం తొలగించాడు. జస్ట్ టర్మినేటెడ్ మీ ఫ్రమ్ ద సర్వీసెస్. ఏం చేసేవాళ్ళు ఎందులో? నేను యాక్చువల్గా మొదటి మహిళగా ప్రింటింగ్ టెక్నాలజీ చదివా. ఫస్ట్ ఉమెన్ ఇన్ ప్రింటింగ్. ఇక్కడ మారేడుపల్లిలో ఉన్న ప్రింటింగ్ టెక్నాలజీలో నేను మొదటి అమ్మాయిగా బయటకు వచ్చా. గవర్నమెంట్లో జాబ్ వచ్చింది నాకు. గవర్నమెంట్ సెంట్రల్ ప్రెస్ చెంచల్గూడలో కూడా ముందు జాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు మేము ఎలిజిబుల్. అప్లై చేస్తే ఉమెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. ఎందుకంటే నేనే ఫస్ట్. అప్పుడు అదంతా కూడా మెన్ ఓరియంటెడ్గా ఉంది ఆ ఫీల్డ్, ప్రింటింగ్ ఇండస్ట్రీ అంతా. ఈ మెన్ ఓరియంటెడ్గా ఉన్న దాంట్లో విమెన్కి ఎట్లా పోస్టులు ఇస్తాం? ఫస్ట్ పోస్ట్ 4 men అని, అంటే లైక్ మేనేజర్ అన్నట్టు అనమాట, సూపర్వైజర్ లాగా. ఆ పోస్ట్ పేరే 4 men. ఇంకా ఆడవాళ్ళకి అందులో ఆడవాళ్ళకి ఛాన్సే లేదు. సో అప్పుడు నేను చెప్పాను, అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. నేను అన్నాను, ఈ దేశానికి ఒక మహిళ ప్రధానమంత్రిగా ఉంది, నేను ఆఫ్టర్ ఆల్ ఒక సెక్షన్ని మేనేజ్ చేయలేనా? మీరు నన్ను ఉమెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని నాకు లెటర్ ఇచ్చారు, నేను అస్సలు ఒప్పుకొని కోర్టుకు వెళ్తా, నన్ను ఇంటర్వ్యూకి పిలవాల్సిందే అన్న. వాస్తవానికి మేము జస్ట్ పాస్డ్ అవుట్ అప్పుడు 84. నేను కూడా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. నా హస్బెండ్ కూడా నా క్లాస్మేటే అప్పటికే.
తను మంచి డిస్టింక్షన్లో అయ్యాడు, నేను ఫస్ట్ క్లాస్లో అయ్యాను. ఎందుకంటే నేను మీటింగ్లు అంటే కూడా వెళ్ళిపోయేదాన్ని, పీడిఎస్ మీటింగ్లకి. ఎగ్జామ్స్ ఉంటే కూడా పీడిఎస్ మీటింగ్లకి వెళ్ళేదాన్ని. ఎగ్జామ్స్ కూడా ఆగేదాన్ని కాదు, మొత్తం పీడిఎస్ మీటింగ్లో తిరుగుతూ ఖాళీ ఉన్నప్పుడు చదువుకోవడాలు, ఎగ్జామ్స్ రాయడాలు. ఖాళీ ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళేదా? ఖాళీ ఉన్నప్పుడు కాలేజ్, స్కూల్ అంటే మంచిగా పర్ఫెక్ట్ గా. కానీ కాలేజీకి వచ్చాక బాగా పీడిఎస్ ప్రభావం బాగుండేది. అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా వచ్చేవాడు, కొంతమంది ఫ్రెండ్స్, కానీ ఎక్కువ నేను తిరిగేదాన్ని, యాక్టివ్. అట్లా ఖాళీ ఉన్నప్పుడు చదువుకోవడం. ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు కూడా, 70% వచ్చింది. మా హస్బెండ్కి డిస్టింక్షన్ వచ్చింది. అట్లా ఇద్దరం పాస్ అయ్యాం. ఆయనకి ఇంటర్వ్యూ వచ్చింది, నాకు రాలేదు. నాకు ఎందుకు రాలేదు అంటే ఉమెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నారు. రాసి రిటర్న్లు ఇవ్వమంటే ఇవ్వలేదు, కానీ చెప్పారు ఓవరాల్గా. మరి నేను మర్యాదగా నాకు ఇవ్వకపోతే, ఇద్దరం ఒకటే చదివాం, ఆయనకి ఇస్తారు నాకు ఇయ్యరా? నా క్లాస్మేట్స్ అందరికి ఇచ్చారు. అంటే మాకు తెలుసు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టారు, మేమంతా జస్ట్ పాస్డ్ అవుట్, ఎవరికి లేదు. కానీ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు, 1:20 ఏదో ఉంటది కదా, సో అందులో ఇవ్వాల్సి వచ్చింది. నన్ను కూడా పిలవండి, మీరు అందరు సెలెక్ట్ అయితే నేను కాకపోయినా పర్లేదు, కానీ నన్ను పిలవాల్సిందే, లేకపోతే నేను కోర్టులో వేస్తా అని మొదటి ఫైట్ నాది జాబ్ పరంగా. 84 లో ఉద్యోగం కోసం ఫస్ట్. ఇంకా ఘాటి యుద్ధం మొదలు పెడితే నేను లెటర్ ఇచ్చా. ఇక్కడ చెంచల్ కూడా కమిషనర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఉంది కదా, ఇస్తే ఇక వాళ్ళు ఊరుకునేలా లేదు, పెద్దలు పెట్టేటట్టుందని ఇంటర్వ్యూకి ఇచ్చారు. వాళ్ళకి తెలుసు నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాదే కదా, నా బ్యాచ్ ఎవరికి లేదు. సో దట్స్ హౌ ఐ వాజ్ కాల్డ్, కానీ ఇంకా సెలెక్ట్ కాలేదు. ఈ లోపల 85లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రింటింగ్ ప్రెస్ మేనేజర్ పోస్ట్ ఖాళీ ఉందని మా కాలేజీకి వెళ్ళారు, మా డిపార్ట్మెంట్ నుంచి ఉమెన్స్ వెల్ఫేర్ వాళ్ళు. వెళ్తే మా కాలేజీలో ఒకటే అమ్మాయి పాస్ అయింది ఇప్పటికీ, మెయిన్ ఫస్ట్ అమ్మాయి ఉంది. అమ్మాయి హైదరాబాద్ బుక్ ట్రస్ట్లో ఇన్ఛార్జిగా పనిచేస్తుంది. అంటే నేను ఈ జాబ్ ట్రై చేసి ప్రైవేట్లో 1-2 చేస్తే అది ఎక్కడా కూడా ప్రింటింగ్ ఇండస్ట్రీ ఉమెన్ ఫ్రెండ్లీగా లేదు. అప్పుడు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అని ఇప్పుడు చాలా బుక్స్ వస్తాయి కదా, హైదరాబాద్ బుక్ ట్రస్ట్లో జాయిన్ అయ్యాను ప్రింటింగ్ వర్క్స్ చూసుకోవడానికి. అక్కడ నేను ప్రింటింగ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తాను. చాలా బుక్స్ నా ఆధ్వర్యంలో వచ్చాయి, చాలా టైటిల్స్. ఎవరిది అడవి, మృత్యుంజయుడు, తర్వాత రాకాసికోర, కార్టూన్ సిరీస్, ఒక తల్లి, మహాశ్వేతాదేవి బుక్స్, చాలా ఇంకా సిరీస్ కానీ. సో సంధ్యక్క ఒకప్పుడు అడవుల్లో అన్నల దగ్గరికి, అక్కల దగ్గర కూడా పోతుండే, నిజమేనా? విప్లవోద్యమంలో నేను 79-80 కాలంలో ప్రవేశించా. విప్లవ ప్రజా సంఘాల్లో పనిచేయడం, అందులో పీడిఎస్సిలో 79-80లో పీడిఎస్లో చేశాను. 78-79 నేను మొదటి అరెస్ట్ కూడా 9th క్లాస్లోనే అయినా, కరీంనగర్ టౌన్లో. అక్కడ చెన్నారెడ్డి అప్పటి సీఎం వస్తే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పీడిఎస్యు, ఆర్ఎస్యు, డిఎస్ఓ ముగ్గురు కలిసి ప్రొటెస్ట్ చేశారు, బ్లాక్ బ్యాడ్జ్ డెమాన్స్ట్రేషన్. అందులో నేను కూడా పాల్గొన్నా, చిన్నదాన్ని, 9th క్లాస్, బాగా చిన్నగా కనపడేదాన్ని. సో కొంత దూరం తీసుకెళ్ళి మళ్ళీ ఎందుకో వదిలేశారు మమ్మల్ని, కొంతమందిని పిల్లల్ని. అట్లా విప్లవోద్యమ ప్రభావం, అన్నలు అక్కలు వాళ్ళ త్యాగాలు అవన్నీ చూస్తూనే పెరిగా. పీడిఎస్సిలో ఉండగా పనిచేస్తూ మేము గ్రామాలకు తరలండి క్యాంప్స్ ఉండే. అవును, పీడిఎస్సి క్యాంపులకు వెళ్ళేవాళ్ళం, గ్రామాలకు తరలండి. ఆ తరలండిలో ఏజెన్సీ ప్రాంతాలకు ఎక్కువ పెట్టేవాళ్ళు, ఈ గ్రామాలకు తరలండి. మైదాన ప్రాంతాల్లో ఉండేవాళ్ళము, కొన్నిసార్లు నల్గొండ లాంటి వాటికి కూడా వెళ్ళాం. ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలు, ఖమ్మం, వరంగల్, ఫారెస్ట్ ప్రాంతాలు, లేకపోతే తూర్పుగోదావరి అట్లా తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ లోపల ఏజెన్సీ గ్రామాల్లో తిరిగినప్పుడు వాటికి దగ్గరలో ఉండే దళాలు ఉండే. ఈ ఏజెన్సీ అంతా ఇటు ఖమ్మం వెళ్ళినా, భద్రాచలం, వరంగల్, అటు ములుగు, ఇటు కొత్తగూడ, పాకాల కొత్తగూడ, నర్సంపేట, బయ్యారం, ఇల్లెందు పెద్ద కంచుకోట. అట్లాగే ఎన్నికలు, గుమ్మడి నర్సయ్య ఎన్నికల్లో, గుమ్మడి నర్సయ్య అంతకుముందు చాపలరే 77లో ఉండే, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత నుంచి గుమ్మడి నర్సయ్య ఎలక్ట్ అవ్వడం మొదలెట్టారు. ఆయన ప్రతి ఎన్నికలకి క్యాంపెయిన్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు ఆ ఎన్నికల క్యాంపెయిన్లో గుండాల గ్రామాలకు వెళ్ళేవాళ్ళం, బయ్యారం అట్లా ఇల్లెందు ఎన్నికల్లో దాదాపు ఆయన 6 సార్లు గెలిచారు కదా. ఆ ప్రతిసారి ఎన్నికలకి మేము కూడా వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన
చోట ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా గ్రామాలకు వెళ్ళేవాళ్ళం. అట్లా వెళ్ళినప్పుడు కూడా ఉద్యమకారులు మాకు కలిసేవాళ్ళు. అట్లా మేము గ్రామాలకు తరలండికి విలేజ్ క్యాంపులకి వెళ్ళినప్పుడేమో విద్యార్థులుగా దాదాపు 85 కల్లా నేను మహిళా రంగంలోకి వచ్చేసాను. వచ్చాక కూడా ఎలక్షన్ క్యాంపెయిన్స్కి వెళ్ళినా లేదా కొన్ని పార్టీ కార్యక్రమాలకు వెళ్ళినా మహాసభలు అంటే లోపలే జరిగాయి ఎక్కువగా. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవుల్లో దట్టమైన అడవుల్లో ఆ మహాసభలు మ్యూజీ వాళ్ళు లీగల్ వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు అందరూ ఉంటారు మహాసభలు అంటే. సో దళాలు మహాసభలకు కూడా వస్తాయి. అక్కడ లోపల జరుగుతున్నాయి కాబట్టి సెంట్రల్గా దానికి కాపులాగా వాళ్ళే అరేంజ్ చేస్తారు లోపల జరిగేవి. అట్లా వివిధ సందర్భాల్లో. అట్లాగే మరో ముఖ్యమైన సందర్భం వాళ్ళ మీద నిర్బంధం, రాజ్యహింస పెచ్చరిల్లినప్పుడల్లా మైదాన ప్రాంతాల నుంచి పౌర హక్కుల సంఘాల వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళం వెళ్ళేవాళ్ళం. అనేక సందర్భాల్లో వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు, రాజ్యహింస ప్రయోగించినప్పుడు అంటే పోడు ఉద్యమం భూముల అంతా పోరాటాలు కూడా జరిగినాయి. ప్రజలతో మహిళలతో ఉంది. అంటే ఫ్యామిలీ ఉండే బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అట్మాస్ఫియర్ ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఉద్యమం బాట పట్టిండ్రు. దళాలతో ఉండే అంటే ఆ టైంలో మీటింగ్స్ కావచ్చు, వాళ్ళు చెప్పేసి ఎప్పుడైనా ఇన్స్పైర్ చేసిందా మీకు కూడా దళాల్లో వెళ్ళాలి నేరుగా అంటే చిన్నప్పుడు విలేజ్ క్యాంపులకి వెళ్ళినప్పుడు వాళ్ళని చూస్తే ఇటు ఈస్ట్ వెళ్ళినప్పుడు టాన్యా లక్ష్మక్క అని ఉండేది. ఆమె అంటే చాలా ఇన్స్పిరేషన్ అనిపించేది నాకు. అట్లాగే రాధక్క అని పెద్ద ఆవిడ ఈ మధ్య చనిపోయారు. ఆమెను చూస్తే చాలా ఇన్స్పిరేషన్ అనిపించేది. ఆవిడ పిల్లల్ని కుటుంబాన్ని వదిలి లోపలికి వెళ్ళిపోయి చాలా ఉన్నతమైన జీవితం గడిపారు అంటే విప్లవోద్యమంలో. అట్లాగే చనిపోయిన ఎందరో అమరులు, వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ త్యాగాలు. అట్లాగే మా సహచరులు కూడా చనిపోయారు కొంతమంది. ఇప్పుడు పిఓడబ్ల్యూలోనే ఖమ్మం జిల్లా జాయింట్ సెక్రటరీగా ఉండి సుసేన అనే అమ్మాయి ఉంది, చింతాలక్ష్మి తన సర్పంచ్, వీళ్ళు కూడా ఎన్కౌంటర్లలో చంపేశారు. అది అసలు వీళ్ళు ప్రజా సంఘాలు, వీళ్ళు ఏమి లోపల లేరు. అవును. అట్లా వివిధ సందర్భాల్లో పోరాటాలు, ఆ త్యాగాలు, ఉద్యమం కలిగించిన ప్రభావం చాలా ఉండేది. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వెళ్తే వాళ్ళ జీవితం, వాళ్ళకి ప్రజల పట్ల ఉన్న బాధ్యత, ప్రజలకి వాళ్ళ పట్ల ఉన్న గౌరవం, ఆదరణ, ప్రజలు వాళ్ళకి అన్నం పెట్టే తీరు, వాళ్ళని కడుపులో దాచుకున్న తీరు ఏదైతే ఉందో, ఏ గ్రామంకి వెళ్ళినా అసలు మేము ఉద్యమ ప్రస్థానాన్ని చూసిన తరం మాది. గోల్డెన్ ఎరా మాది. ఉద్యమ ప్రస్థానం అంటే మేము ఆ కాలంలో చూసాం. ఇట్లా ప్రతి గ్రామంలో ఇటు బయట ఉన్న ప్రజా సంఘాలు, లోపల ఉన్న దళాలకి ఉన్న అనుసంధానం. ముఖ్యంగా మావి బ్యాండ్ ఆర్గనైజేషన్స్ కాదు, బట్ దళాలు కూడా ఉండేవి. దళాలు ప్రజా సంఘాలు కలిసి పనిచేసేవి. అంటే దళాలు లోపల ఉండేవి, ప్రజా సంఘాలు బయట ఉండేవి. సపోజ్ భూ పోరాటాలు జరిగాయి, భూమిని పంచేవాళ్ళు. ఆ భూమికి పట్టాలు ఇవ్వాలి, ఆ భూముల మీద ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, పోడు భూములే ఉన్నాయి. పంపిణీ చేస్తే వాటి పట్టాల కోసం, వాటి హక్కుల కోసం ప్రజా సంఘాలు ఫైట్ చేసాయి, రైతు కూలీ సంఘం ఫైట్ చేసేది. అట్లాగే గ్రామాల్లో ఉన్న సమస్యల మీద ముఖ్యంగా ఇవాళ ఎంతోమంది విద్యార్థులు అటవీ ప్రాంతంలో నుంచి వచ్చారు. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో మీరు ఏ లీడర్లని, వాళ్ళ స్టూడెంట్ లీడర్లు, వాళ్ళ ప్రొఫెసర్లుగా ఉన్నారు ఆదివాసీలు. మీరు ఎట్లా వచ్చారు? ఇప్పుడు ప్రొఫెసర్లుగా ఉన్న వాళ్ళని మీరు ఎలా వెళ్ళారంటే, మా దగ్గర దళాలు వచ్చి మమ్మల్ని స్కూళ్ళల్లో వేసాయని చెప్తారు. మేము చాలా ఊళ్ళల్లో ఊళ్ళకి వెళ్ళాం, అటవీ గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో, ఖమ్మం ఈస్ట్, వెస్ట్ గోదావరి అంతే, వెస్ట్ గోదావరి, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, లోపల దమ్మాయిగూడెం, ఇవన్నీ అంతే. అట్లాగే ఈస్ట్లో అంతే, అట్లాగే ఖమ్మం వరంగల్లో కూడా అంతే. గ్రామాలకు వెళ్తే పిల్లలు ఉంటారు కదా, మేము సమ్మర్ వెళ్తాం కదా, 5 ఏళ్ళు 6 ఏళ్ళ మధ్య పిల్లలు కనపడితే 6 ఏళ్ళు, ముఖ్యంగా 6 ఏళ్ళు, 6 దాటి వస్తున్న పిల్లల్ని వీళ్ళు దళాలు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, బుజ్జికి ఎంత అక్క అనేవాళ్ళు. ఎంత బుజ్జోడికి పిల్లగానికి ఎంత అంటే 6 ఏళ్ళు అంటే, అక్క హాస్టల్లో వేయాలి, మన వాళ్ళు వస్తారు తీసుకుపోయి నెక్స్ట్ ఇయర్ హాస్టల్లో వేయాలని. అంటే అక్కడ ఏ ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. కుంటల్లో నీళ్లు తాగితే పిట్టల్లా రాలిపోతారు, ఎపిడమిక్స్ వస్తాయి, మీకు విష జ్వరాలు వస్తాయి, ఆ నీళ్లు తాగకండి అని ఎవరు చెప్పలా. వీళ్ళే చెప్పేవాళ్ళు, మీరు నీళ్లు కాచుకుని తాగండి, ఎపిడమిక్స్ వస్తాయి. అంటే వర్షాలు పడ్డాక వచ్చే నీళ్లు తాగితే మీకు వీళ్ళే చేసేవాళ్ళు. అంటే హెల్త్ పరంగా హెల్త్ క్యాంపులు పెట్టేవాళ్ళు. ఆ నియరెస్ట్, ఇప్పుడు సపోజ్ వరంగల్ నర్సంపేట ప్రాంతం, పాకాల, కొత్తగూడ గ్రామాలు, గంగారం, మడగూడెం, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో రెసిడెన్షియల్ స్కూల్లో హెల్త్ క్యాంపు పెడితే నర్సంపేటలో డాక్టర్లంతా వచ్చి ఆ హెల్త్ క్యాంపులో ఉండేవాళ్ళు. ఆర్ఎంపీ డాక్టర్లు ఏమో పేషెంట్లకి ఏం అవసరం,
ఏ జబ్బు ఉందని రాస్తే ఆ సంబంధిత డాక్టర్లు ఆ రూముల్లో కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పిల్లలు 8th 9th 10th పిల్లలు వాలంటీర్లుగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక వైద్యం అందించేవాళ్ళు. అప్పటికి ప్రభుత్వం అసలు పట్టించుకునే కాలం కాదు. అట్లాగే వీళ్ళని స్కూళ్ళల్లో వేసింది కూడా ఎక్కువగా. అట్లాగే రాత్రిపూట బడులు నడిచాయి. నా చిన్నప్పటి నుంచి నేను ఆదిలాబాద్లో నేను 3rd 4th 5th 6th చదివే రోజుల్లో కూడా మా నాయకుల భార్యలు రాత్రిపూట బడులు నడిపేవాళ్ళు. డివి కన్నా అని ఉండేవాడు, ఆయన భార్య సుశీలక్క, డివి కన్నా భార్య సుశీలక్క. వేములపల్లి వెంకటరామయ్య అని ఉండేవాడు, ఆయన భార్య. వాళ్ళందరూ కూడా లాంతర్లు పుచ్చుకుని అంటే అట్లాంటి వాళ్ళతో సహా పార్టీలో ఉండే అన్ని కుటుంబాల వాళ్ళు అట్లా చదువుకున్న కుటుంబాల నుంచి రాత్రిపూట పాఠశాలలు వయోజన విద్య నేర్పించేవాళ్ళు. అట్లా నేను చాలా గ్రామాల్లో మేము ఇప్పుడు వరంగల్లో కేయూలో రాజేష్ అని ఉండేవాడు, ఇప్పుడు తను అక్కడే టీచ్ చేస్తున్నాడు. అసలు ఎట్లా అంటే నన్ను పలానా అన్న దళం వచ్చి స్కూల్లో వేసింది అక్క, పలానా అన్న వేసాడు, పలానా అక్క వేసింది అని చెప్తారు. అట్లా వీళ్ళ ప్రభావం అది వ్యక్తిగత సమస్యల నుంచి గ్రామ సమస్యల వరకు, కుటుంబ హింస నుంచి అనేక అసమానతలు దోపిడీలకు సంబంధించిన విషయాల్లో వాళ్ళు గ్రామంలో ఉన్న ఏ సమస్య వాళ్ళ దృష్టికి వచ్చినా దాన్ని పరిష్కరించిన తీరు అద్భుతం, మహాద్భుతం నిజంగా. ఈ రోజు రాజకీయ నాయకులు లక్షల లక్షల డబ్బులు తీసుకుని ఎవరు డబ్బులు ఇస్తే వాడికి పనిచేస్తున్నారు. ఇవాళ ఏ గ్రామంకి వెళ్ళినా అప్పుడు అన్నలక్కలు ఉన్నప్పుడు ఇట్లా లేదక్క, ఇప్పుడు చాలా అన్యాయం అంటున్నారు. మరి ఎందుకు అంత ఫెరోషియస్ గా పనిచేసిన అన్నలు అక్కలు దళాలు ఇవాళ ఎందుకు కనుమరుగైపోయినారు? రాజ్యహింస ప్రధానం. అట్లాగే వాళ్ళలో దళాలు అనేవాళ్ళు చాలా తగ్గిపోయినాయి. అంటే మొత్తం రాజ్యహింస జల్లెడ పట్టడమే చూస్తున్నాం కదా. ఈ రోజు అట్లా మొదలై తెలంగాణలో జల్లెడ పట్టి వాళ్ళందరూ మధ్య భారతంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడ కూడా దాదాపు అందరూ అరెస్ట్లు అయ్యి దాదాపు అందరూ అరెస్ట్లో ఎన్కౌంటర్లలోనో చనిపోవడము, అరెస్ట్లు అవ్వడము, జైళ్ళకి వెళ్ళి తిరిగి ప్రజా సంఘాల్లో పనిచేయడము జరుగుతుంది. ఇంకా చూస్తే ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఆపరేషన్ గ్రీన్ హాంట్ నుంచి మొదలు పెడితే ఆపరేషన్ గ్రీన్ హాంట్ అన్నారు. ఎక్కడన్నా పచ్చదనాన్ని వేటాడతారా? కానీ వీళ్ళని వేటాడడానికి, ఎర్రదనాన్ని వేటాడడానికి పెట్టుకున్న పేరు పచ్చదనం వేట అంటే ఆపరేషన్ గ్రీన్ హాంట్. అంటే గ్రీన్ హాంట్ అంటే పచ్చదనాన్ని వేటాడడం. పచ్చదనాన్ని ఎవడు వేటాడతాడు? మీరు గ్రీన్ బెల్ట్లు ఉండాలా, ఓజోన్ పొర నాశనం అయిపోతుంది, పచ్చదనం హరితహారం అని మాట్లాడేది వీళ్ళే. ఎందుకు పచ్చదనాన్ని వేటాడతారు అంటే పచ్చదనాన్ని వేటాడడం, ఎర్రదనాన్ని వేటాడడం కోసం. ఎర్రదనం ఉంది, ఎందుకు రెడ్ హాంట్ కోసం గ్రీన్ హాంట్ మొదలెట్టారు. రెడ్ హాంట్ కోసమే గ్రీన్ హాంట్. ఎందుకు గ్రీన్ హాంట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు రెడ్ హాంట్ ఎందుకు చేయాలి మరి అంటే ట్రెజర్ హాంట్ చేయాలి, అంటే ఖనిజ సంపదని వేటాడాలి. కాబట్టి అడవిలో ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో ఖనిజ సంపదలు దాదాపు 113 రకాల విలువైన ఖనిజ సంపద మన బెల్ట్లో గోదావరి వ్యాలీలో ఉన్నాయి. సో ఆ ఖనిజ సంపదని దోచుకెళ్ళడానికి ట్రెజర్ హాంట్ అంటారు కదా, సినిమాల్లో చూస్తాం ట్రెజర్ హాంట్ అని. ఈవెన్ పిల్లలు గేమ్స్ కూడా ఉంటాయి. ఆ ట్రెజర్ హాంటే ఇది. అది ఆదానీలకి అంబానీలకి ఇవ్వడానికి ఇప్పుడు ఆపరేషన్ కగార్ వచ్చింది. అమిత్ షా ప్రకటించేశాడు యుద్ధం. ఆపరేషన్ కగార్ అంటే యుద్ధం. ఆదివాసుల మీద యుద్ధం ఎందుకు చేయాలి? వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు ఈ దేశ ద్రోహులా, సమాజానికి ద్రోహులా? వాళ్ళు కులం పేరుతో మతం పేరుతో చిచ్చులు పెడుతున్నారా? రాజకీయంగా ప్రయోజనాలు పొందడానికి వేషాలు వేస్తున్నారా? మిగతా రాజకీయ నాయకుల్లాగా డ్రామాలు ఆడుతున్నారా? కోట్లు గడించుకుంటున్నారా? ఆదివాసులు ఏం చేస్తున్నారు? ఆదివాసీల వల్ల ఎవరికి నష్టం? ఇప్పుడు ఆదివాసీలను కాపాడడానికి మళ్ళీ ఎర్ర జెండా వచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఎప్పటికైనా వస్తుంది. రామ్జీ గోండు, కొమరం భీములు ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీల ఆత్మగౌరవం కోసం పోరాడారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. అంత పెద్ద బ్రిటిష్ వాళ్ళే తట్టుకోలేకపోయారు వాళ్ళని. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఆత్మగౌరవ పోరాటాలు చేస్తున్నారు, వాళ్ళ హక్కుల కోసం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ పోరాటాల్లో న్యాయం ఉంది. అది వాళ్ళ హక్కుల పోరాటం. అంటే అసలు జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని వాళ్ళు పోరాడుతున్నారు. జల్ నీది కాదు, జంగల్ నీది కాదు, జమీన్ నీది కాదు, నీకు ఇజ్జత్ కూడా లేదు అని ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అది ఎట్లా సాధ్యం? భారత రాజ్యాంగం ముందు వాళ్ళు కూడా సమాన హక్కులు కలిగిన వాళ్ళే. 5th షెడ్యూల్ ఇచ్చింది, 6th షెడ్యూల్ ఇచ్చింది, 1 of 70 ఇచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళ పోరాటాలతో వచ్చినాయే.
అంటే రామ్జీ గోండు కొమరం భీములతో మొదలెట్టిన పోరాటాలు అనేక హక్కుల్ని సాధించుకున్నారు వాళ్ళు. వాళ్ళ పోరాటాలు బయట నుంచి మైదాన ప్రాంతాల నుంచి సాలిడారిటీ లేదా ఇలాంటి ఎంఎల్ పార్టీలు, ఎర్రజెండా పార్టీలు, విప్లవ పార్టీలు వాళ్ళకి అండగా ఉండి హక్కులు సాధించుకున్నారు. లేకపోతే ఈ లక్షలాది మా పార్టీల ఆధ్వర్యంలోనే దాదాపు 12 లక్షల ఎకరాల భూమి ఈ పొడి భూములు పంచారు. మరి 12 లక్షల ఎకరాలు ఏ ప్రభుత్వమైనా పంచిందా? ఈ 75 ఏళ్లలో కాంగ్రెస్ పంచిందా, తెలుగుదేశం పంచిందా, టీఆర్ఎస్ పంచిందా, బీజేపీ పంచిందా? అంటే మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఇంకా రాలేదు ఎప్పుడు.